అంథాలజీగా తీసుకొని వచ్చాము. సో పర్పుల్ వెరండా ఇంకా బోధి పబ్లికేషన్స్ ఇద్దరిది కలిపి చేసిన ఇనిషియేటివ్ ఇది. అండ్ ఐడెంటిటీ పాలిటిక్స్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే క్వేర్నెస్కి సంబంధించి లేదా ఎల్జిబిటీ కమ్యూనిటీస్కి సంబంధించి ఎక్కువ లిటరేచర్ లేదు, ఉన్నా కూడా చాలామందికి తెలీదు అది. సో ఇలాంటివన్నీ ఒక దగ్గర తీసుకొని రావడం వల్ల ఈ కమ్యూనిటీ గురించి కొంచెం అవేర్నెస్ వస్తుంది అందరికీ. అలాగే వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అనేది ఇంకా కొంచెం నలుగురికి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పబ్లికేషన్ అని. 1922లో ఫస్ట్ ఒక రాసినారు, అది చాలా మందికి తెలియదు. అంతేందుకు 2022లో కూడా ఒకటి వచ్చింది, అస్మిత అని ఒకటి ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన ఒకటి బుక్ వచ్చింది, అది కూడా చాలా మందికి తెలియదు. అంటే మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్లో, అంటే మెయిన్ స్ట్రీమ్ ఫెమినిజంలో అయినా మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్లో అయినా సరే క్వేర్ ఐడెంటిటీని ఇంకా పూర్తిగా సొంతం చేసుకోలేదు కాబట్టి ఈ గ్యాప్ వస్తుంది. సో మెల్లమెల్లగా ఇది ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. అంటే దీన్ని కూడా మిగతా అన్నిటితో లిటరేచర్లో మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్లో భాగంగా దీన్ని కూడా చేయడము ఇది ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఇవి పరిశోధన కాదండి, అంటే ఇవి ఆల్రెడీ ముందు నుంచి రాసిన స్టోరీస్. ఇవి అన్నీ కంపైల్ చేయడానికి మాత్రం 5 సంవత్సరాలు పట్టింది. అంటే ఇది 2020 నుండి స్టార్ట్ చేస్తే ఇప్పటికి అయింది మొత్తానికి. ఇది పేరు దీప్తి అండి, నేను ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఇది పబ్లిష్ చేసింది అపర్ణ తోట. తను పర్పుల్ వెరండా అని ఒకటి ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసింది, దాని ద్వారా వచ్చింది పుస్తకం. పబ్లిషర్ ఏమో బోధి పబ్లికేషన్స్. ఆవిష్కరణ మేము ఎవరిని సెలబ్రిటీస్ని పిలవలేదండి. ప్రేమ అనే పదానికి ఎలాంటి నిర్వచనాలు లేకుండా అన్కండిషనల్గా ప్రేమించే పిల్లలతో ఈరోజు ఆవిష్కరణ చేశామండి. జెండర్ రైట్స్ గురించి, జెండర్ సెన్సిటైజేషన్ గురించి ట్రైనింగ్స్ చేస్తుంటాను. నేను ఎక్కువగా ఎన్జిఓస్తో, కార్పొరేట్స్తో పనిచేస్తుంటాను. ఆ ప్రాసెస్లోనే LGBTQIA గురించి కూడా అర్థం చేసుకుని వాళ్ళతో పనిచేయడం మొదలుపెట్టాను. చాలామంది స్నేహితులు కూడా ఉన్నారు. అలానే నేను ఒక రైటర్స్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఈ పర్టికులర్ అస్తిత్వం మీద ఎలాంటి సాహిత్యం వచ్చింది అనే ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్తో మొదలుపెట్టాను అర్థం చేసుకోవడం. తర్వాత వీటన్నిటిని పోగు చేసి వీటిలో ట్రెండ్స్ ఎలా మారుతూ వచ్చినాయో అర్థం చేసుకోవడానికి ఒక బుక్ తెస్తే బాగుంటుంది అనుకున్నాను. 2020లో అనుకున్న ఆలోచన 25లో సాకారమైందనమాట. అలా ఈ పుస్తకం అదే ప్రేమను తీసుకొచ్చాను. ఇందులో మొత్తం 36 కథలండి వచ్చినాయి. 28 రచయితలు రాశారు. అందులో ఒక రచయిత విశ్వనాథ సత్యనారాయణ కూడా. అయితే ఇవి మాత్రమే కాదు, ఇంకొక 15 కథలు మళ్ళీ ఈ పుస్తకం వచ్చిన తర్వాత కూడా బయటపడ్డాయి. వాటితో ఇంకొక సీక్వెల్ తీసుకొస్తున్నాం అన్నమాట. సో అంటే బేసిక్గా ఏంటంటే క్వేర్ కథలు రాసుకోవడానికి క్వేర్ వ్యక్తులకి వాళ్ళ సమాజంతో చేసే పోరాటంతో అసలు తీరిక ఉండదు. సో అందుకని నాన్ క్వేర్ మనుషులే ఎక్కువగా రాశారు. కానీ దీని మోటివేషన్తో క్వేర్ వ్యక్తులు కూడా వాళ్ళ సొంత కథలు రాసుకుంటారన్న హోప్తో ఈ పుస్తకం తెచ్చాము. అంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక గురజాడ అప్పారావు గారు వీళ్ళందరూ రాసే టైంకి అసలు ఆడవాళ్ళ మీద రాసినప్పుడు, కొడవటిగంటి కుటుంబరావు గారు ఆడవాళ్ళ మీద రాసినప్పుడు, చలం రాసినప్పుడు ఎవరు పెద్దగా స్త్రీ విమోచన మీద రాసిన వాళ్ళు లేరు, మగవాళ్ళే రాశారు. ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళ చేతిలో ఆ శక్తి సామర్థ్యాలు, ఆ తీరిక, స్ట్రెంగ్త్ ఉన్నాయి సమాజం నుంచి వచ్చే ఎదురు దెబ్బలు తట్టుకునేంత. కానీ నెమ్మదిగా వాళ్ళ స్ఫూర్తితో ఆడవాళ్ళు రాయడం మొదలుపెట్టారు. అదే పద్ధతిలో ఇప్పుడు నాన్ క్వేర్ వాళ్ళు క్వేర్ వాళ్ళ గురించి రాసిన కథల్ని క్వేర్ వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా స్వతహాగా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళది యాక్చువల్ స్వరం వినిపిస్తారనే హోప్తో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. మొత్తం 28 మంది రైటర్స్ ఉన్నారండి ఇందులో. కానీ ఇంకా వేరే రైటర్లు కూడా బయటపడ్డారు. ఇంకొక 3 నెలల్లో ఇంకొక సీక్వెల్ వస్తుంది. కనీసం 15 కథలు వస్తాయి. 15 కన్నా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. అపర్ణ తోట అండి, నేను రైటర్ని. ఓకే.